అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. విశ్వమంతా వ్యాపించినవాడు పరమాత్మ అని వేదం ఘోషిస్తోంది. అలాంటి పరమాత్మని సాక్షాత్కరించుకోవడానికి మంత్రమే ప్రధానమైనటువంటి సాధనం అని ద్రష్టలైనటువంటి మహర్షులు మనకి వివరించారు. దైవాధీనం జగత్సర్వం మంత్రాధీనంతు దైవతం అని విశ్వమంతా దైవానికి ఆధీనంలో ఉంటే ఆ దైవం మంత్రానికి లొంగి ఉంటుంది అంటారు. మంత్రం అంటే మననం చేసేవాణ్ణి కాపాడేది అని అర్థం. ఏ అవసరం ఏర్పడ్డా, ఏ కష్టమెదురైనా ఆ కష్టాన్ని తొలగించుకోవడానికి, ఇష్టాన్ని తీర్చుకోవడానికి మనకు ఉపకరించే రక్షకమైనదేదో దాన్ని మంత్రము అని అంటాం. మన అవసరానికి తగినట్టుగా మనని మంచి మార్గంలో నడిపిస్తూ ఎప్పుడూ కాపాడుతూ కూడా ఉండే భగవంతుణ్ణి మనకి అందించగలిగినటువంటి మంత్రాలు అనేకం ఉన్నాయి. అలాంటి మంత్రాలని మహర్షులు సమాధి దశలో దర్శిస్తే ఆ మంత్రాలన్నింటినీ ఒక చోటకి తీసుకుని వచ్చి అందించాడు వేదవ్యాస భగవానుడు. అనేక పుష్పాల్లో ఉండేటటువంటి తేనెని ఒక చోటకి తీసుకొచ్చి చేర్చేటటువంటి తుమ్మెదలాగా అక్కడక్కడ తమ జీవితానికి ఇదే చాలును అనుకుంటూ భగవంతుని యొక్క ఒక్కొక్క కళ్యాణ గుణాన్ని అనుభవిస్తూ ఉపాసన చేసుకునేటటువంటి ఒక్కొక్క మంత్రాన్ని వేదవ్యాస భగవానుడు సేకరించి వాటన్నిటినీ శ్రీమన్మహాభారత సారముగా మనకందరికీ ప్రసాదించాడు. భగవంతుని మంత్రాలు ఆయన గుణాల వల్ల మనకి సాక్షాత్కరిస్తాయి. ఒక్కొక్క మంత్రం ఒక్కొక్క గుణాన్ని తెలియచేస్తుంది. అనంత కళ్యాణ గుణాకరుడు పరమాత్మ. ఒక్కొక్క గుణము ఒక్కొక్క త్రాటిలాగా పారిపోయే జంతువుని పట్టి బంధించినట్టే ఈ లోకంలో దారి తెన్ను తెలియక పరిగెట్టేటటువంటి జీవులని ఒక చోటకి తెచ్చి వారికి మార్గోపదేశం చేయడానికి వినియోగపడుతుంది. తెలిసి పలికినా తెలియక పలికినా భగవంతుడి నామం మన పాపాలన్నింటినీ తొలగిస్తుంది అంటారు మన మహర్షులు. సాంకేత్యం పారిహాస్యంచ స్తోభం హేళనమేవా వైకుంఠనామగ్రహణం అశేషాఘహరం విదుహు అంటారు. ఎవరికో ఒకరికి పెట్టిన పేరుగా భగవన్నామాన్ని మనం ఉచ్చరించిన, పరిహాసం కోసం భగవంతుడి నామం పలికిన, ఏదో తోచక కాలయాపన కోసం భగవన్నామం ఉచ్చరించిన, ఎవరినో ఆక్షేపించడానికి భగవన్నామాన్ని ఉచ్చరించిన అది వైకుంఠనాథుని నామమైతే చాలును, సమస్త పాపాల్ని తొలగిస్తుంది అంటారు. అలాంటి ఒక నామం కాదు, 1000 నామాల్ని ఒక చోట వేదవ్యాస భగవానుడు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రంగా ప్రసాదించాడు.